హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. మన యొక్క అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నిలగొండ గ్రామంలో ఇంటింటికి రేషన్ సరుకులు ఎండియు వాహనం ద్వారా సరఫరా చేయాలని చెప్పి గత 5 నెలలుగా మండలంలో ఉన్నటువంటి సివిల్ సప్లై అధికారులకు, అలాగే జిల్లా స్థాయి సివిల్ సప్లై అధికారులకు, జిల్లా జాయింట్ కలెక్టర్ల గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క సమస్యను తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఇంటింటికి ఎండియు వాహనం ద్వారా రేషన్ బియ్యం సరఫరా చేయకపోవడంతో చాలా మంది వికలాంగులు, వృద్ధులు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రేషన్ షాపుల్లో కూడా స్టోర్ బియ్యం చాలా మంది లబ్ధిదారులకు తక్కువగా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్య పైన మేము 7వ తేదీ నవంబర్ 2024వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ యొక్క వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి కూడా ఎంక్వైరీ చేయమని పంపించడం జరిగింది. పంపించి ఇప్పటికి 3 నెలలు గడుస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రేషన్ బియ్యం కూడా సరఫరా చేయలేదు. ఈ విషయం పైన డిఎస్ఓ గారు కూడా ఫిబ్రవరి నెలలో స్వయంగా నిలగొండ గ్రామానికి వచ్చి సందర్శించి అక్కడ అందరితో, లబ్ధిదారులతో, ప్రజలతో మాట్లాడి నెక్స్ట్ మంత్ అంటే మార్చి నెల నుండి రేషన్ బియ్యం ఎంయూ ద్వారా సరఫరా చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పుడు 2-3 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆదేశాలను ఇక్కడున్నటువంటి సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గారు అమలు చేయకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ రోజు కూడా కలెక్టర్ గారు ఆదేశాలతో ఆర్డీఓ ఆఫీసులో విచారణ ఉందని చెప్పి 1/5/2025 ఉదయం 11 గంటలకి హాజరు కమ్మని చెప్పి మాకు తెలపడం జరిగింది. తెలపడంతో ఈ రోజు గ్రామస్తులు మేమంతా కూడా 11 గంటలకు వచ్చి ఆర్డీఓ కార్యాలయంలో హాజరు కావడం జరిగింది. ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా, నోటీసులను కూడా ఈ యొక్క అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ విచారణకు ఎవరు కూడా ఈ రోజు డిప్యూటీ తహసీల్దార్ కానీ, సివిల్ సప్లై అధికారులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ ఎవరు కూడా ఈ యొక్క విచారణకు హాజరు కాకుండా కేవలం జిల్లా స్థాయి అధికారుల నోటీసులను కూడా వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మేము విచారణకు హాజరవడం జరిగింది. అదే విషయమే చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఈ నెల నుంచి సప్లై చేపిస్తామని చెప్తున్నారే కానీ పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరపలేదు. ఆ యొక్క అధికారుల పైన ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈ రోజు నోటీసులు ఇచ్చారు కలెక్టర్ గారి ఆదేశాలతో. మేము సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారిని సెక్రటరియట్ లో కలవడం జరిగింది ఈ లాస్ట్ మంత్. దానిపైన విచారణ జరిపారు. ఈ అధికారులు ఈ రోజు హాజరు కాలేదు. వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారిపైన కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకొని వారిని ఈ మండలం నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా, ఇక్కడే చేస్తారా అనేది అధికారులు నిర్ణయం తీసుకొని సివిల్ సప్లై అధికారులపైన చర్యలు తీసుకొని ఇంటింటికి మాత్రం కంపల్సరిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎండియు వాహనాల ద్వారా ప్రభుత్వం యొక్క జీవో ఎప్పుడు దాకా అయితే ఉంటుందో అప్పుడు దాకా రేషన్ సరుకులు ప్రజలందరికీ కూడా ఎండియు ద్వారానే సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. 15/4/2025 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి రాష్ట్ర సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వారు ఆదేశించినా కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశించినా కూడా వారి ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా ఈరోజు అధికారులు ఈ యొక్క విచారణకు హాజరు కాలేదంటే ఏ రకంగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారనేది మనమంతా కూడా ఈరోజు ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయి మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాలనే ఈరోజు వీళ్ళు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి వీరిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా అధికారులను, జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర స్థాయి సివిల్ సప్లై అధికారులను కూడా, కమిషనర్ గారిని కూడా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.